ఆంజనేయ స్వామి వారి దెబ్బకి రావణుడు గడగడ గడగడ వణిగాడు యుద్ధకాండలో. ఇది చాలా మందికి తెలియదు, రామాయణం చదివిన వారికే తెలుస్తుంది. అందరినీ గడగడలాడించి కైలాస పర్వతాన్ని కూడా పైకెత్తినటువంటి రావణాసురుణ్ణి ఒకానొక సమయమున ఆంజనేయ స్వామి లాగి అలా పిడికిలి బిగించి అని ఒకే ఒక గుద్దు గుద్దితే రావణ బ్రహ్మ దెబ్బకి నవరంధ్రములలో ఒక్కసారి రక్తం కారి గడగడ గడగడలాడి, నేను గనక ఈ యుద్ధ భూమిలో ఉన్నాను అంటే ఆంజనేయుని చేతిలో మరణమే అని భయపడి తప్పించుకొని పరిగెత్తాడు రావణాసురుడు. అది ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్పతనం అంటే తెలుసునా. ఆ తర్వాత ఆంజనేయ స్వామి రావణాసురుని చంపగలిగిన వాడే. కానీ ఆంజనేయ స్వామి ఇది రాముని యొక్క చేతిలోనే రావణుని యొక్క మరణము రాసి ఉన్నది అని మహానుభావుడు ఊరుకున్నాడు. అలాంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి వారు చిరంజీవి.